ఐపీఎల్ 2025లో రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఒకే రోజు జరగబోతున్నాయి. ఈరోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్లో కేకేఆర్ మరియు లక్నో జట్లు తలపడబోతుంటే నైట్ మ్యాచ్లో పీబీకేఎస్ మరియు సిఎస్కే జట్లు తలపడబోతున్నాయి. సో యాక్చువల్గా చూసుకుంటే వీక్ డేస్లో డబుల్ హెడర్ అయితే ఉండదు, అంటే ఒకే రోజు రెండు మ్యాచ్లు ఉండవు వీక్ డేస్లో. బట్ ఈ మంగళవారం ఎందుకు రెండు మ్యాచెస్ ఉన్నాయంటే సండే జరగాల్సిన మ్యాచ్ని ఈ రోజుకు పోస్ట్ పోన్ చేశారు. సో యాక్చువల్గా కేకేఆర్ మరియు లక్నో మ్యాచ్ సండే ఆఫ్టర్నూన్ జరగాలి, బట్ శ్రీరామనవమి కారణంగా ఆ మ్యాచ్ని ఈ రోజుకు పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే కోల్కతా పోలీస్ ఆ రోజు మేము క్రౌడ్ని కాలేమని చెప్పేశారంట. దీనివల్ల ఆ రోజు మ్యాచ్ని ఈ రోజుకు పోస్ట్ పోన్ చేశారు. సో ఈ రోజైతే వీక్ డే మంగళవారం కదా ఒక మ్యాచ్ ఉంటుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఈ రోజైతే రెండు మ్యాచెస్ ఉండబోతున్నాయి. అండ్ మనం రెండు మ్యాచ్ల ప్రివ్యూని అయితే ఇప్పుడు కంప్లీట్లీ వీడియోలో కవర్ చేద్దాం. సో ముందుగా ఆఫ్టర్నూన్ చూసుకుంటే కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ మరియు లక్నో జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్లోకి అయితే రెండు జట్లు కూడా మంచి పాజిటివ్ మూమెంటంతో వస్తున్నారు. కేకేఆర్ టీం ఎస్ఆర్హెచ్ మీద ఒక పెద్ద విక్టరీ కొడితే లక్నో టీం ముంబై టీం ఓడించింది, అది కూడా ఒక థ్రిల్లింగ్ మ్యాచ్లో. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే రెండు జట్ల మధ్య మంచి నెక్ టు నెక్ కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్పటి రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకున్నా చాలా వరకు క్లోజ్గా ఉన్నాయి. మొత్తం 5 మ్యాచ్లు ఆడితే కేకేఆర్ వాళ్ళు 2 గెలిచారు, లక్నో టీం 3 గెలిచారు. సో హెడ్ కాంపిటీషన్లో అయితే లక్నో టీంకి ఒక మ్యాచ్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ వీక్ చూసుకుంటే రెండు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా కోల్కతా వాళ్ళే గెలిచారు. దీంతో రీసెంట్ ఫామ్ వాళ్ళకి మంచి అనుకూలంగా కనిపిస్తుంది. పైగా వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కోల్కతా టీంకి హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో దీంతో మనమైతే ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఒక మంచి టైట్ కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మ్యాచ్ ఆడబోయే ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ కోసం ఒక ఫ్రెష్ వికెట్ని వాడబోతున్నారంట. బట్ ఆ ఫ్రెష్ వికెట్ చాలా వరకు డ్రైగా ఉండొచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. పైగా ఈ మ్యాచ్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో జరగబోతుంది. సో మేబీ మరోసారి గేమ్ ప్రోగ్రెస్ అయిపోతే స్లోగా మారే వికెట్నే మనం చూడొచ్చు. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టే ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి స్పిన్నర్స్ ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో ప్లేలోకి వస్తారు. బట్ ఎనివే రెండు జట్ల దగ్గర మంచి హెవీ బ్యాటింగ్ ఉంది. దీని తర్వాత 170 to 180 స్కోర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 95 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 95 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 39 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 56 మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 163 రన్స్గా ఉంది. సో క్లియర్లీ గ్రౌండ్లో చేస్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఈ మ్యాచ్ ఆఫ్టర్నూన్ గేమ్ అయినా సరే చేస్ చేసిన టీమ్స్కి రికార్డ్ బాగుంది. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు మొత్తం 7 ఆఫ్టర్నూన్ మ్యాచెస్ ఆడారు. అండ్ 7 ఆఫ్టర్నూన్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి గెలిచిందంట, కానీ చేస్ చేసిన టీమ్స్ 6 మ్యాచ్లో గెలిచారంట. సో దీంతో మేబీ టాస్ గెలిచిన టీం ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపొచ్చు. కానీ లాస్ట్ మ్యాచ్లో చూసాం కోల్కతా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా పెద్ద విక్టరీ కొట్టారు. అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్లో డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండదు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కానీ ఐడియల్గా రికార్డ్స్ చూసుకుంటే మాత్రం చేసింగ్ చేసిన టీమ్స్కే ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఈ గ్రౌండ్లో కోల్కతా టీం రికార్డ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు, వాళ్ళకైతే ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. బట్ లక్నోకి ఎగనెస్ట్గా చూసుకుంటే మాత్రం 50-50 రికార్డు ఉంది. అంటే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు రెండు జట్లు మొత్తం 2 మ్యాచ్లో తలపడ్డారు. అండ్ 2 మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళు 1 గెలిస్తే లక్నో వాళ్ళు 1 గెలిచారు. సో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు రెండు జట్ల మధ్య కాంపిటీషన్ ఇప్పుడు కూడా నెక్ టు నెక్ ఉంటూనే వస్తుంది. దీంతో ఈ మ్యాచ్లో కూడా మనం ఒక క్లోజ్ కాంటెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ టీం మిడిల్ ఆర్డర్ ఫామ్లోకి వచ్చింది. దీంతో వాళ్ళైతే చాలా కాంపిటెంట్గా ఉంటారు. మెయిన్లీ వెంకటేష్ లాంటి ప్లేయర్ ఫామ్లోకి రావడం ఆ టీంకు బిగ్గెస్ట్ పాజిటివ్. బట్ వాళ్ళకి టాప్ ఆర్డర్లో ఇష్యూస్ ఉన్నాయి, మెయిన్లీ ఓపెనర్ సరిగ్గా ఆడట్లేదు. సో దీంతో మేబీ ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం తమ ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో మార్పులు చేయొచ్చు. క్వింటన్ డీకాక్ ప్లేస్లో మేబీ తీసుకొస్తే రామనాథ్ గారి కోసం తీసుకొస్తారు, లేదు విన్నింగ్ కాంబినేషన్ ద్వారా వెళ్ళాలనుకుంటే ఎలాంటి మార్పులు చేయరు. ఇక బౌలింగ్ విషయంలో చూసుకున్న కేకేఆర్ టీం మార్పులు ఏమీ చేయకపోవచ్చు. వాళ్ళకైతే నోకియా ఫిట్గా ఉండి మ్యాచ్కి అవైలబుల్గా ఉండొచ్చు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. బట్ స్టిల్ కేకేఆర్ టీం ఈ మ్యాచ్లో 3 స్పిన్నర్స్తో వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ లక్నో టీంలో చాలామంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో మొయిన్ అలీ రైట్ టైమ్ ఆఫ్ స్పిన్ ఈ మ్యాచ్లో మంచి మ్యాచ్అప్ అవుతుంది వాళ్ళకి. అలాగే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి పిచ్ కూడా మోస్ట్లీ స్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలించవచ్చు. సో కోల్కతా టీం అయితే బౌలింగ్లో కూడా ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. మెయిన్లీ వాళ్ళకి రస్సెల్ థర్డ్ పేసర్గా బౌలింగ్ చేయడం ఆ టీంకి బాగా కలిసి వస్తుంది. సో మోస్ట్లీ మ్యాచ్లోకి అయితే కోల్కతా టీం అన్చేంజ్డ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక లక్నో టీం విషయానికి వస్తే వీళ్ళకైతే టాప్ ఆర్డర్లో పెద్దగా ఇష్యూస్ లేవు. ఇన్ఫాక్ట్ టాప్ ఆర్డర్లో ప్లేయర్స్ అద్భుతంగా ఆడుతున్నారు. బోత్ మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్ ఇప్పటికీ ఈ సీజన్లో చాలా రన్స్ కొట్టారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో మార్కరమ్ కూడా చాలా మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. సో సీజన్ స్టార్ట్ కాకముందు లక్నో టీం టాప్ ఆర్డర్ బాగలేదు అనుకున్నాం, బట్ ఇప్పుడైతే వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. కానీ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం ఇంకా ఆ ఫైర్ పవర్ కనిపించట్లేదు. మిగిలిన వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్లోకి రావాలి. అలాగే డేవిడ్ మిల్లర్ చూసుకున్న తన రేంజ్ బ్యాటింగ్ చేయట్లేదు. సో వాళ్ళకి కేవలం ఆయుష్ పదిని మరియు అబ్దుల్ సమాద్ మాత్రమే చిన్న చిన్న హ్యామ్ ఇన్నింగ్స్లు ఆడుతున్నారు. దీంతో వీళ్ళతో పాటు పంత్ మరియు మిల్లర్ కూడా ఫామ్లోకి వస్తే వాళ్ళ బ్యాటింగ్ చాలా డెడ్లీగా తయారవుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లక్నో టీం బౌలింగ్ కూడా పర్వాలేదు, వాళ్ళ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ వాళ్ళ బౌలర్స్ మాత్రం మంచిగా రాణిస్తున్నారు. మెయిన్లీ వాళ్ళకి షార్దుల్ దగ్గర ఒక గోల్డెన్ మ్యాన్లో తయారయ్యాడు. ప్రతి మ్యాచ్లో కూడా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో వాళ్ళ కొత్త టాలెంట్ దిగ్వేష్ రాతే అతని ఈ పిచ్ మీద కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్లీ బిజినెస్ ఎక్కడ కూడా అనుకున్న స్థాయిలో రాణించట్లేదు. సో ఈ స్లో వికెట్ మీద అతను కూడా ఫామ్లోకి వస్తే లక్నో టీంకి చాలా ప్లస్ అవుతుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే లక్నో వాళ్ళు కూడా తమ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. మోస్ట్ లైక్లీ తమ విన్నింగ్ కాంబినేషన్ మ్యాచ్ కూడా లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ మ్యాచ్లో బ్యాటిల్స్ విషయానికి వస్తే నికోలస్ పురాన్కు కోల్కతా బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. కేవలం రస్సెల్ ఒకడే ప్రీవియస్గా అతను ఎక్కువసార్లు అవుట్ చేశాడు, అది కూడా చాలా ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి. సో ఇద్దరు ఒక్క ఇన్నింగ్స్లో తలపడితే రస్సెల్ అతను 5 సార్లు అవుట్ చేశాడు. అండ్ ఆల్సో సునీల్ నారాయణ కూడా 3 సార్లు అవుట్ చేశాడు. బట్ అతని మీద పురాన్కి యావరేజ్ ఎక్కువగా ఉంది. కేవలం స్ట్రైక్ రేట్ విషయంలోనే కాస్త కామ్గా ఉంచగలిగాడు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీంకు నికోలస్ పురాన్ ఒక హెడ్ఏక్గా మారేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే పవర్ ప్లేలో మిచెల్ మార్ష్ మరియు హర్షిత్ రాణా వీళ్ళిద్దరి మధ్య ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ ప్రీవియస్గా హర్షిత్ రాణా మార్ష్ను తను వేసిన 3 బాల్స్లో ఒకసారి అవుట్ చేశాడు. అండ్ ప్రజెంట్ వీళ్ళిద్దరు ఫామ్ చూసుకున్న బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ మిచెల్ మార్ష్ కూడా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. దీంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య పవర్ ప్లేలో ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అయితే మనం చూడొచ్చు. ఇక పవర్ ప్లేలో ఉండిపోయి మరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ రహానే వర్సెస్ అవేష్ ఖాన్. ఈ మ్యాచ్లో అయితే రహానేకి లక్నో ముగ్గురు పేస్ బౌలర్స్ మీద కూడా చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ముగ్గురు ఇప్పటివరకు అతను ఒకసారి కూడా అవుట్ చేయలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్లో మేబీ రహానే ఓపెనర్గా వస్తే ఆ టీంకి బాగా ప్లస్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి క్రూషియల్ బ్యాటిల్ రిషబ్ పంత్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. సో అయితే ఆల్రెడీ చూసాం ఈ సీజన్లో పంత్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే అతని స్ట్రగుల్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ ఫామ్ కూడా అతను అద్భుతంగా ఉంది. సో వీళ్ళిద్దరూ ప్రీవియస్గా తలపడ్డ 6 ఇన్నింగ్స్లో 30 బాల్స్ వేసిన అతను కేవలం 31 రన్స్ మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పంత్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ రికార్డ్ బట్టి చూసుకుంటే ఈ మ్యాచ్లో మరోసారి పంత్కైతే కష్టాలు తప్పేమనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ డెత్ ఓవర్స్లో మనం రింకు సింగ్ మరియు షార్దుల్ ఠాకూర్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ రింకు సింగ్ మిగతా లక్నో పేసర్స్ మీద మంచి రికార్డు ఉంది. బట్ షార్దుల్కి ఎగనెస్ట్గా చూసుకుంటే మాత్రం అంత కంఫర్టబుల్గా కనిపించలేదు. 3 ఇన్నింగ్స్లో 11 బాల్స్ ఆడితే 13 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో ప్రజెంట్ అయితే అలానే షార్దుల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం బ్రిలియన్ 19th ఓవర్ వేశాడు. దీంతో మ్యాచ్ డెత్ ఓవర్స్లో ఖచ్చితంగా అతనికి మరి కేకేఆర్ పవర్ హిట్టర్స్కి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. ఇక వీటితో పాటు మనం మిడిల్ ఓవర్స్లో వెంకటేశ్వర్ మరియు దిగ్విజయ్ రాతి ఈ ఇద్దరు ప్లేయర్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వీళ్ళిద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. దీంతో మంచి ఫామ్లోనే ఇద్దరు ప్లేయర్స్ మధ్య ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అయితే చూడొచ్చు. ఎనీవే ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ అయితే 2 టీంలు ఆన్ ది పేపర్ బలంగానే ఉన్నాయి. అలాగే రీసెంట్ ఫామ్ కూడా మంచిగా ఉంది. సో కేవలం కేకేఆర్ టీం హోమ్ అడ్వాంటేజ్ అనే దాన్ని పక్కన పెడితే ఈ మ్యాచ్లో 2 జట్లను వేరు చేయడానికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. దీనివల్ల మనమైతే ఈ మ్యాచ్లో 2 జట్ల మధ్య ఒక క్లోజ్ కాంటెస్ట్ అయితే చూడొచ్చు. మరి మీరు ఏ టీం గెలిచింది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక ఈరోజు సెకండ్ మ్యాచ్ చూసుకుంటే 2 కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. పీబీకేఎస్ మరియు సిఎస్కే ఈ 2 జట్లు ములాన్పూర్ వేదికగా తలపడబోతున్నాయి. సో ఈ 2 జట్లు అయితే తమ లాస్ట్ మ్యాచెస్లో ఓడిపోయి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. మళ్ళీ సిఎస్కే టీం వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వాళ్ళ మీద గెలవాలనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. వేరేస్ పీబీకేఎస్ టీం చూసుకుంటే తమ లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ మీద ఓడిపోయారు. బట్ స్టిల్ వాళ్ళ టీం అయితే సాలిడ్గానే కనిపిస్తుంది. మళ్ళీ సిఎస్కే అగైనెస్ట్గా వాళ్ళ రీసెంట్ ఫామ్ అయితే అద్భుతంగా ఉంది. సో 2 జట్ల మధ్య ఓవరాల్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే 30 మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 30 మ్యాచ్లో పీబీకేఎస్ వాళ్ళు 14 మ్యాచ్లో గెలిస్తే సిఎస్కే టీం 16 మ్యాచ్లో గెలిచింది. అయితే రీసెంట్గా 2 జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం పీబీకేఎస్ వాళ్ళు 4 గెలిచారు, సిఎస్కే టీం ఒక్కటే గెలిచింది. సో లాస్ట్ 3 ఇయర్స్లో ఏ టీం కూడా సిఎస్కే టీం అంతలా డామినేట్ చేయలేదు. కేవలం పీబీకేఎస్ టీంకి మాత్రమే వాళ్ళ మీద అద్భుతమైన రికార్డు ఉంది. దీంతో ఖచ్చితంగా వాళ్ళకైతే సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఏమో పీబీకేఎస్ టీంకి ఒక నెగిటివ్ రికార్డ్ కూడా ఉంది, అది వాళ్ళ హోమ్ రికార్డ్. ఈ మ్యాచ్ ఆడిపోయి ములాన్పూర్ గ్రౌండ్లో చూసుకుంటే వాళ్ళకి చాలా పూర్ రికార్డు ఉంది. మొత్తం 6 మ్యాచ్లు ఆడితే 5 ఓడిపోయారు, ఒక్క దాంట్లో మాత్రమే గెలిచారు. సో క్లియర్లీ పీబీకేఎస్ టీంకి వాళ్ళ హోమ్ వెన్యూ ఒక నెగిటివ్ సెంటిమెంట్లో తయారైంది. అయితే వాళ్ళకి రీసెంట్గా సిఎస్కే మీద మంచి రికార్డు ఉంది కాబట్టి ఈ నెగిటివ్ సెంటిమెంట్ను ఈ మ్యాచ్లో బ్రేక్ చేయాలని చూస్తారు. సో మోస్ట్లీ మ్యాచ్లో అయితే పంజాబ్ కింగ్స్ టీం కంబ్యాక్ చేసేందుకు కాస్త ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి ములాన్పూర్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు న్యూట్రల్ వికెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్రౌండ్లో బ్యాట్ అండ్ బాల్కి మంచి ఈక్వల్ కాంపిటీషన్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో చూసాం ఆర్ఆర్ టీం మంచి స్ట్రాటజీతో బ్యాటింగ్ చేసి 200 రన్స్ కంటే ఎక్కువ కొట్టారు. వేరేస్ పీబీకేఎస్ టీం చూసుకుంటే చాలా తడబడింది. సో ఈ పిచ్ మీద సరైన స్ట్రాటజీ యూస్ చేస్తే రన్స్ కొట్టొచ్చు. అలాగే బౌలర్స్ కూడా మంచి ప్లానింగ్తో వస్తే వాళ్ళు కూడా వికెట్లు సంపాదించుకోవచ్చు. ఎస్పెషల్లీ పేస్ బౌలర్స్ ఈ పిచ్ మీద బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మోస్ట్లీ మరోసారి అయితే మనం బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి ఈక్వల్ కాంపిటీషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 6 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 6 ఐపీఎల్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచ్లు గెలిస్తే చేసిన టీమ్స్ కూడా 3 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 174 రన్స్గా ఉంది. సో క్లియర్లీ గ్రౌండ్లో టాస్ అనేది అంత పెద్ద ఫ్యాక్టర్ కాదు. లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీం టాస్ గెలిచారు కానీ మ్యాచ్ ఓడిపోయారు. మళ్ళీ మిగతా వెన్యూస్తో పోల్చుకుంటే గ్రౌండ్లో అయితే డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండట్లేదంట. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 180+ స్కోర్ కొడితే ఖచ్చితంగా గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో పిచ్ బౌలర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. బాల్ కొత్తగా ఉన్నప్పుడు పేసర్స్ మంచిగా బౌలింగ్ చేయగలుగుతున్నారు. అండ్ ఓల్డ్ అయిన తర్వాత స్పిన్నర్స్ కూడా గేమ్లోకి వస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం ఏమాత్రం బ్యాడ్ డిసిషన్ అయితే కాదు. ఎస్పెషల్లీ సిఎస్కే టీం టార్గెట్స్ని చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు. ఇక గ్రౌండ్లో పీబీకేఎస్ టీం రికార్డు గురించి ముందే మాట్లాడుకున్నాం. వాళ్ళకైతే వర్స్ట్ రికార్డు ఉంది. బట్ అయినా వాళ్ళైతే సిఎస్కే టీంతో ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నారు. దీంతో ఖచ్చితంగా 2 జట్ల మధ్య మనమైతే ఒక మంచి కాంటెస్ట్ని చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ టీం మీద ఓడిపోయారు. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ 2 కూడా మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యాయి.
మిగిలిన వాళ్ళు చాలా లాంగ్ బ్యాటింగ్ డెప్త్తో వెళ్ళారు, స్టిల్ మ్యాచ్ని అయితే ఓడిపోయారు. ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ బ్యాట్స్మెన్ తమ గేమ్ ప్లాన్ మార్చుకోవాలి. మేము లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ టీం చూసాం, వాళ్ళు స్లోగానే స్టార్ట్ చేశారు, బట్ వికెట్లు కాపాడుకున్నారు. దీనివల్ల చివరిలో యాక్సలరేట్ చేసి ఒక మంచి స్కోర్ను కొట్టారు. వేరే పీబీకేఎస్ టీం తీసుకుంటే అగ్రెసివ్గా ఆడదామని ట్రై చేసి వికెట్లు కోల్పోయారు. ఈ పిచ్ మీద వికెట్లు కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మెయిన్లీ సిఎస్కే టీంకి పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ ఒక్కడే మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో అతను జాగ్రత్తగా ఆడితే పీబీకేఎస్ టీం ఎక్కువ వికెట్లు కోల్పోకుండా ఉంటారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ బౌలర్స్ అంత మంచిగా పెర్ఫామ్ చేయలేకపోయారు. మెయిన్లీ ఏ బౌలర్ కూడా తమ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. ఈ మ్యాచ్లో అయితే వాళ్ళ బౌలింగ్ యూనిట్ కంబ్యాక్ చేయాలి. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఒక బౌలర్ షార్ట్గా వెళ్ళారు. నలుగురు జెన్యూన్ బౌలర్స్తో పాటు స్టార్నెస్ మరియు మ్యాక్స్వెల్ని యూజ్ చేసుకుందాం అనుకున్నారు, కానీ ప్లాన్ వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఒక ఎక్స్ట్రా బౌలర్గా బ్రాట్ ఆడించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీళ్ళ వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ లేదు. సో దీంతో ఈ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ పీబీకేఎస్ టీం సుయాన్ సెజ్ని పక్కన పెట్టి బ్రాడ్ని తీసుకొచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే వీళ్ళ గురించి ప్రతి మ్యాచ్ అప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఆ బ్యాటింగ్లో ఇంటెంట్ వస్తే తప్ప సిఎస్కే టీం మ్యాచ్లు గెలవలేదు. వెళ్ళి పవర్ ప్లేలో పెద్ద స్కోర్ చేయకపోవడం వాళ్ళకి బాగా నెగిటివ్గా మారుతుంది. ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం తమ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చాలి. డివాన్ కానర్ మరియు రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరిని ఓపెనర్స్గా పంపాలి. ఎందుకంటే 2023 ఈ జోడీ బాగా క్లిక్ అయింది. దీంతో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం ఈ ఓపెనింగ్ జోడీని మళ్ళీ ట్రై చేయాలి. అలాగే వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ కూడా మారాలి, చాలా స్లోగా బ్యాటింగ్ చేస్తున్నారు. సో ప్రీవియస్గా దుబే బాగా అన్నప్పుడు ఆ టీంకి పెద్దగా ప్రాబ్లం అయ్యేది కాదు, కానీ దుబే ఫెయిల్ అవడం వల్ల సిఎస్కే టీం మిడిల్ ఆర్డర్ నుంచి ఆ ఫైర్ పవర్ కనిపించట్లేదు. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే దుబే కంబ్యాక్ చేయాలి, అదర్వైజ్ మళ్ళీ సేమ్ స్టోరీ కంటిన్యూ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక బౌలింగ్లో చూసుకున్నా సరే సిఎస్కే టీంకి పవర్ ప్లేలో ఇష్యూస్ కనిపిస్తున్నాయి. వీళ్ళ సెకండ్ బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. లాస్ట్ మ్యాచ్లో ముఖేష్ చౌదరిని ట్రై చేశారు, బట్ వర్కౌట్ కాలేదు. దీంతో మ్యాచ్ అతను పక్కన పెట్టి అంశుల్ కంబోజ్ లాంటి యంగ్స్టర్కి ఆపర్చునిటీ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ అయిన జడేజా మరియు అశ్విన్ ఇద్దరు కూడా వికెట్లు తీయాలి. మెయిన్లీ మ్యాచ్లో పీబీకేఎస్ టీం దగ్గర చాలా మంచి బ్యాటింగ్ యూనిట్ కనిపిస్తుంది. దీంతో ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ స్టెప్ అప్ అవ్వకపోతే మరోసారి సిఎస్కే టీం భారీ స్కోర్ని సమర్పించుకుంటుంది. సో ప్రస్తుతానికి అయితే సిఎస్కే టీంకి పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ మంచిగా వేస్తున్నాడు. అండ్ మిడిల్ ఓవర్స్లో నూర్ అహ్మద్ రన్స్ ఇస్తున్నప్పటికీ వికెట్లు తీస్తున్నాడు. అండ్ డెత్ ఓవర్స్లో 10 రన్ బ్రిలియంట్ బౌలింగ్ వేస్తున్నాడు. బట్ వీళ్ళ ముగ్గురికి సరైన సపోర్ట్ ఉండట్లేదు. దీనివల్ల సిఎస్కే టీం ఎక్కువ స్కోర్ ఇచ్చేస్తుంది. అలా కాకుండా మిగతా బౌలర్స్ వీళ్ళ ముగ్గురికి బాగా సపోర్ట్ చేస్తే ఆ టీం బౌలింగ్ యూనిట్ బాగా క్లిక్ అవుతుంది. సో ఈ మ్యాచ్కి అయితే మోస్ట్లీ సిఎస్కే టీం ఒక్క మార్పుతోనే బరిలో దిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే కొన్ని ఎగ్జైటింగ్ బ్యాటిల్స్ ఉన్నాయి. మెయిన్లీ పవర్ ప్లేలో రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ హర్షదీప్ సింగ్ ఈ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎస్పెషల్లీ ప్రీవియస్ హర్షదీప్ సింగ్ గైక్వాడ్ని డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడి 7 ఇన్నింగ్స్లో 46 బాల్స్ వేసి 57 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 3 times అవుట్ కూడా చేశాడు. దీంతో మ్యాచ్ పవర్ ప్లేలో వీళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక దీంతోపాటు సిఎస్కే టీంకు మోస్ట్ క్రూషియల్గా మారిపోయే బ్యాటిల్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఎందుకంటే అయ్యర్ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. దీంతో అతను ఎర్లీగా వచ్చడానికి ట్రై చేయాలి. ఎస్పెషల్లీ ఖలీల్కి అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. 6 ఇన్నింగ్స్లో 20 balls వేస్తే 25 runs మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 times అవుట్ కూడా చేశాడు. ఈ మ్యాచ్లో కనుక సిఎస్కే టీం ఇనిషియల్గా ఒక వికెట్ తీస్తే ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ ఇంకో వికెట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మిడిల్ ఓవర్స్లో పోయి క్రూషియల్ బ్యాటిల్ మ్యాక్స్వెల్ వర్సెస్ జడేజా. సో మ్యాక్స్వెల్ అయితే ప్రజెంట్ అంత మంచి గొప్ప ఫామ్లో లేడు, బట్ స్పిన్నర్స్కి అగెనిస్ట్గా అతను ఇప్పుడు కూడా అటాక్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ సిఎస్కే స్పిన్నర్స్ ముగ్గురి మీద కూడా అతనికి మంచి స్ట్రైక్ రేట్ ఉంది, బట్ యావరేజ్ ఎక్కువగా లేదు. ఎస్పెషల్లీ జడేజాకి అగెనిస్ట్గా చూసుకుంటే 7 సార్లు అవుట్ అయిపోయాడు 16 ఇన్నింగ్స్లో. దీంతో ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ మధ్య మనమైతే ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక యంగ్స్టర్స్ అయిన వదేరా మరియు పతిరానా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మళ్ళీ ప్రజెంట్ ఇద్దరు ప్లేయర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. సో ప్రీవియస్గా అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక బ్యాట్లో జరిగింది. అండ్ ఒక్క బ్యాట్లో పతిరానా వదేరా వికెట్ని తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరిలో ఎవరు పై చేసి సాధిస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక చివరిగా మిడిల్ ఓవర్స్లో శివం దుబే మరియు యజ్వేంద్ర చహల్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మళ్ళీ శివం దుబేకు పీబీకేఎస్ స్పిన్నర్స్ మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. బట్ ఎనిమిది రీసెంట్గా చూసుకుంటే అతను ఎక్కువగా స్పిన్నర్స్కి అవుట్ అయిపోతున్నాడు. అయితే చాలా అంత మంచి ఫామ్లో లేడు కాబట్టి ఈ మ్యాచ్లో దుబే కంబ్యాక్ చేయొచ్చు. సో ప్రీవియస్కి ఇప్పుడు కూడా చాలా దుబేని అవుట్ చేయలేదు. దీంతో మ్యాచ్లో దుబే అతను కౌంటర్ అటాక్ చేస్తే సిఎస్కే టీంకి చాలా ప్లస్ అవుతుంది. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లోకి పీబీకేఎస్ టీం వల్ల ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఎందుకంటే ప్రజెంట్ సిఎస్కే టీం ఫామ్ అంత మంచిగా లేదు. అట్ ది సేమ్ టైం ఆన్ ది పేపర్ చూసుకునే పీబీకేఎస్ టీం బలంగా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం తమ పద్ధతి మార్చుకుని ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ పెట్టగలిగితేనే పీబీకేఎస్ టీం ఓడించగలరు. అదర్వైజ్ పంజాబ్ వాళ్ళు మరోసారి సిఎస్కే టీంను డామినేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.